పిఠాపురం నుంచి మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తున్నా. నాకు మీ మద్దతు ఇవ్వకపోతే నేను దశాబ్దం నుంచి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నా, రైతాంగం కోసం నిలబడి ఉన్నా, కౌలు రైతుల కోసం నిలబడి ఉన్నా. నాలాంటి వాడు ఉంటే ఏం జరుగుద్ది అంటే జోగేశ్వరరావు గారి లాంటి వాళ్ళతోటి, హరీష్ గారితోటి, వేదిక మీద ఉన్న రామకృష్ణారెడ్డి గారి లాంటి నాయకులతోటి, ప్రతి ఒక్కరితోటి, మన బండారు శ్రీనివాస్ గారితో, బండారు సత్యానందం గారితో, ఎవరితోనైనా సరే మీ గొంతు నేను వినిపిస్తాను. నాకు డబ్బులు అవసరం లేదు, నాకు పేరు అవసరం లేదు, నాకు ఉన్నదల్లా లక్షణం ఒకటే, మీ భవిష్యత్తు కోసం పనిచేసే శక్తి నాకు కావాలి. అంటే నేను ఎన్నిసార్లు రోడ్డు మీదకి వచ్చినా మీరు ఇదే ఊహించుకోండి, ఇదే సమస్య మీ ఉపాధి అవకాశాల కోసం నేను రోడ్డు మీదకి రాగలను. అధికారం లేకపోతే ఏమవుద్దంటే మీ గొంతు శాసనం అవ్వదు. ఈరోజు మీరు ఎండలో, ఇంత ఎండలో 47 డిగ్రీల ఎండల్లో మీరందరూ మలమల్లాడిపోతున్నారు, మనందరం మలమల్లాడిపోతున్నాం. మన జన సైనికులు ఎక్కడ అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు. దేనికోసం? మీ భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం. నాకు నిజంగా చాలా బాధ కలిగించే అంశం. అలాగే మనం కులాల్ని దాటి వెళ్ళకపోతే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోద్ది. వైఎస్ జగన్ కులాల్ని వాడుకొని ఎదుగుతా ఉన్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, తోట త్రిమూర్తులు గారు ఉన్నారు ఇక్కడ, పిల్లి సుభాష్ చంద్రబాబు గారు ఉన్నారు. ఇద్దరు చూడండి, ఇద్దరు ఒకప్పుడు కొట్టుకున్నారు, మళ్ళీ రాజకీయ అవసరాల కోసం కలిసిపోయారు. రాజకీయ అవసరాల కోసం కలిసిపోయిన వ్యక్తులు యానాం రావులపాలెం మధ్య ఉన్న ఏటిగట్టు రోడ్డుకి ఎందుకు ఇద్దరు కలిసి పనిచేయలేదు? మీరు ఒకసారి ఆలోచించండి. అంటే మనకి ఇది 2 నియోజకవర్గాలకి, మండపేట, రామచంద్రాపురం, ఈ 2 నియోజకవర్గాలకి అవసరమయ్యే యానాం రావులపాలెం మధ్య ఉన్న ఏటిగట్టు రోడ్డుని ఇద్దరు కూర్చొని వేయలేకపోయారు. కానీ ఈరోజు ఇద్దరు కూర్చొని వాళ్ళు రాజకీయ అవసరాల కోసం కలిశారు. మీ భవిష్యత్తు పాడైపోతా ఉంది. తోట త్రిమూర్తులు గారు జనసేన పార్టీలోకి రావట్లేదు, నాకు అలాంటి సంకేతాలు ఏమీ పంపలేదు. నాకు ఏ రాజకీయ నాయకుల మీద, ఏ పార్టీ రాజకీయ నాయకుల మీద వ్యక్తిగతంగా ద్వేషం ఉండదు, నాకు ప్రేమ ఉండదు. కేవలం చాలా పారదర్శకంగా ఆబ్జెక్టివ్గా ఉంటాను. నాకు కావాల్సిందేంటి? మీరు పవన్ కళ్యాణ్ని ప్రేమించక్కర్లా. ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి, యువతకి, మహిళలకి, రైతాంగానికి, భవన నిర్మాణ కార్మికులకి, కర్షకులకి, శ్రామికులకి నిలబడితే, అన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, అన్ని క్రిస్టియన్ వర్గాలకి నిలబడితే నాకు అదే చాలు. నేను బయటకు ఒక మాట, లోపల ఒక మాట చెప్పను. నేను నిలబడతానంటే నిలబడి తీరుతా.